కాలుష్యాల్ని చేర్చకండి, అవి పాడైపోనివ్వకండి, వాటిని మంచిగా పవిత్రంగా ఉంచండి. కాలుష్యాన్ని ఎక్కడ చేర్చాలో దానికి వేరే స్థానం ఉంటుంది. నదుల్లోనూ సముద్రంలోనూ కాదు వాటిని తగినది. సముద్రం బాగుండాలి. వాన ఎట్లా కురుస్తుందో మన ఆండాళ్ళ తల్లి వైజ్ఞానికంగా వివరిస్తాం. మనందరికీ తెలుసు, సూర్యుడి యొక్క కిరణ ప్రభావం చేత సముద్ర జలం ఆవిరిగా పైకి లేస్తుంది. వాతావరణపు ఒత్తిడి ఎంతవరకు అనుకూలిస్తే అంతవరకు అది వెళ్ళి మేఘములుగా మండలాకృతి ధరిస్తుంది. చల్లటి వీచినప్పుడు ఆ మేఘములు ప్రవహించి ప్రసరించి ఎక్కడెక్కడ అవి కరిగితే అక్కడక్కడల్లా కురిసి వానలు వస్తాయి. అయితే ఆ కురిసే వానలు అప్పుడప్పుడు పంటలు నాశనం చేయొచ్చు, ఊళ్ళని ముంచెత్తచ్చు, ఎన్నో ఉపద్రవాల్ని కలిగించి ప్రాణ నష్టానికి కూడా కారణం కావచ్చు. కానీ అట్లా కాటానికి వీల్లేదు. అప్పుడప్పుడు వానాకాలం వస్తుంది కానీ మేఘాలు ఏర్పడవు. అప్పుడప్పుడు మేఘాలు ఏర్పడతాయి కానీ వానలు కురవవు. అప్పుడప్పుడు కురుస్తాయి కానీ అక్కడ సముద్రంలోనో ఎడారుల్లోనో చౌటు భూముల్లోనో కురుస్తాయి. ఏమిటి లాభం? కనుక వాతావరణం బాగుంటే ఏర్పడే మేఘాలు మంచిగా ఏర్పడతాయి. వాతావరణం బాగుంటే కురవ తగిన చోట్ల అవి సవ్యంగా కురుస్తాయి. లోకానికి క్షేమకరంగా కదా వానలు కురవాలి. అలా కురవాలంటే ఎక్కడో క్యాచ్మెంట్ ఏరియాస్ ఉండే చోట కదా వానలు బాగా చక్కగా కురవాలి. అప్పుడు కదా నదులు నిండేది, చెరువులు నిండేది, పంటలు పండేది, మనం సుఖంగా జీవించగలిగేది. అలా ఉండేట్టుగా మనం వాతావరణాన్ని తయారు చేసుకోవాలి. లేకపోతే ఎక్కడో నిలవలసిన మేఘాలు ఎక్కడికో వెళ్ళాగుతాయి, లేదా ఎక్కడ దాకానో వెళ్ళాల్సిన మేఘాలు అక్కడ దాకా వెళ్లకుండా మధ్యలోనే కురిసి వేస్తాయి. అట్లా కాకూడదు. దానికి తగినట్టుగా మనం ప్రవర్తించాలి. మన క్రియలని ఆ రకంగా మనం సాగిస్తేనే వాతావరణం బాగుంటుంది. లేకపోతే ఎండ వల్ల నీరు ఆవిరై మేఘాలు ఏర్పడేట్టయితే ఏడాదిలో 364 రోజులు సూర్యుడు ఉంటాడు, ఎండ ఉంటుంది. కానీ మేఘాలు ఏర్పడుతున్నాయా అంటే ఎండ ఉన్నంత మాత్రం చేత మేఘాలు ఏర్పడతాయి అని అనుకోవడం పొరపాటు. ఒక రకమైన కిరణాల వల్ల మేఘాలు ఏర్పడతాయి. అయితే ఆ ఒక రకమైన కిరణాలు శక్తివంతం కావాలంటే ఈ భూమి మీద జీవించేటువంటి ప్రాణికోటిలో మంచి క్రియాకలాపం సాగాలి. అది గుర్తించగలిగింది మానవుడు. కనుక మనిషి తాను చేసేటటువంటి పనులను మంచిగా చేయాలి. మంచిగా చేయడం అంటే లోకహితకరంగా చేయాలి. లోకహితకరం ఎప్పుడవుతుంది? ఆ లోకంలో అంతర్యామిగా ఆ పరమాత్మ ఉన్నాడని గుర్తించి ఆచరించాలి. అప్పుడే చేసే పని మంచిదవుతుంది. ఆ రకంగా చేసేటటువంటి క్రియని యాగము లేక యజ్ఞము అని అంటారు. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ జగత్తంతా నిత్యము యజ్ఞే ప్రతిష్ఠితం అంటాడు 3వ అధ్యాయంలో. మానవుడు సాగించేటటువంటి క్రియ లోపలుండే పరమాత్మని గుర్తించి జాగ్రత్తగా చేస్తే అది యజ్ఞం అవుతుంది. ఆ యజ్ఞం వల్ల యజ్ఞాద్ భవతి పర్జన్య. అలాంటి యజ్ఞం వల్లనే సూర్యకిరణములు బలవత్తరమై వానని సవ్యంగా కురవగలిగే మేఘాలు తయారవుతాయి. అలాంటి మేఘాల వల్ల అన్నం ఏర్పడుతుంది. ఆ అన్నము తింటే భూతములు ఏర్పడతాయి. అంటే మనలాంటి ప్రాణికోటంతా బ్రతుకుతుంది. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ యజ్ఞాద్ భవతి పర్జన్య. ఇది ఒక చక్రం అని చెప్తుందన్నమాట. మనం అప్పుడు కర్మ ఆచరించాలి. కర్మ ఆచరించాలంటే శరీరం బాగుండాలి. శరీరం బాగుండాలంటే లోపల జీవుడు సక్రమంగా మంచి జ్ఞానంతో ఉండాలి. లోపల ఉండేటటువంటి జీవుడు చక్కటి శరీరం ఏర్పడితే అదొక భూతం అంటాం. ఈ భూతం అనేటటువంటిది చేసేది కర్మ. ఆ కర్మ అనేది యజ్ఞంగా మారాలి. దానివల్ల మళ్ళీ మేఘాలు ఏర్పడతాయి. వీరికి ఆహారం అవసరం. ఇదొక కర్మ చక్రం. 3వ అధ్యాయం దీన్ని వివరించి మన ఆండాళ్ళ తల్లి అది దివ్యంగా దైవ సేవగా ఎట్లా సాగించాలో చెబుతోంది మనకి. అదే తిరుప్పావై వ్రతం. దాని మూలం వానదేవుడు కనుక ఆ వానదేవుడితో చెప్తోంది, హే వానదేవ, ఆழிయుల్ పొక్కు ముగందు కొడు ఆర్త్ ఏరి. నీవు మొట్టమొదట నీటిని బాగా పీల్చుకో. ఎస్ నేను ఆ పని చేస్తా.
అంటే పీల్చుకోవడం అంటే అక్కడక్కడ పడ్డ చిన్న చిన్న గుంటల్లోంచో, ఎండిపోతుండే చెరువుల్లోంచో, లేదా పూర్తిగా నీరు లేని బావుల్లోంచో, ఉన్నాయో ప్రవహిస్తున్నాయో లేదో తెలియనటువంటి ఆ ఏరుల్లోంచో, లేకపోతే కాలవల్లోంచో, నదుల్లోంచో కాదయ్యా నీటిని నువ్వు పీల్చుకోవటం. మరి ఎక్కడి నుంచి? ఆళి ఉల్ పుక్కు, సముద్రం లోపల దాకా ప్రవేశించు. ఎక్కడో బయట బయట సముద్రం కూడా పై నీళ్లు, ఒడ్డున ఉండే నీళ్లు త్రాగి మా దగ్గరికి రావద్దు. సముద్రం లోపలి అంచుల దాకా వెళ్ళాలి. ఎందుకంటే శ్రీకృష్ణ ప్రేమతోటి తప్పించిన హృదయాలు మావి. చల్లార్చాలి నీ నీటితో. పైన వేడెక్కిన నీళ్లు తేవద్దు. లోపలి పొరల్లో ఉండే చల్లటి నీళ్లు తెచ్చి మాకు నువ్వు వర్షించాలయా. తేవాలంటే ముందర నువ్వు పీల్చుకోవాలి. ముగందు కొడు, బాగా పీల్చుకో, కడుపు నిండా త్రాగు. ఆర్త్ ఏరి, నువ్వు త్రాగినట్టుగా కడుపు నిండినట్టుగా మాకు తెలియాలి. భోజనం బాగా చేసిన వాడు చూడండి బ్రేవమని తిరేనుస్తాడు. అట్లా నువ్వు కూడా ఒక్కసారి నీటిని త్రాగి చప్పుడు చేస్తూ క్రమంగా పైకి లేవాలి. ఏరి ఎంత లేవాలి? ఆకాశం అంతెత్తు లేవాలి. క్రింద మాత్రమే తయారైన మేఘాలు అక్కడక్కడ మాత్రమే కురిసి వెళ్ళిపోతాయి కాదు. మేఘం ఎంతెత్తు లేస్తే అంత మేర తను ఆక్రమిస్తుంది. కనుక నువ్వు భూమి అంతా వర్షించాలి. కనుక అంత ఎత్తుకు నువ్వు కూడా ఏరి పైకి లేవాలి. ఆర్తేరి, నువ్వు ఎలా కనిపించాలో కూడా నేను చెబుతా విను. ఏదో వచ్చి వర్షించేస్తానండి పర్వాలేదు, నో, అలా వీల్లేదు. మరి నువ్వు వానని కురిపించే ముందర వస్తున్నావని ముందర మాకు తెలియాలి. మేఘాలు చూడండి అమాంతం వచ్చి ఒక్కసారి ఎప్పుడో మేఘాలకి రంధ్రం పడిపోయి కురిసేస్తే ఊరంతా నాశనం అయిపోతుంది. అలా కాదు, నువ్వు వస్తున్నావని దూరం నుంచే ముందర మాకు తెలియాలి. మెల్లమెల్లగా దగ్గరికి రావాలి. మాలో ఒక రకమైన ఆనందం అనుభవం నిండాలి. అప్పుడు నువ్వు కురవాలి. బాగా వేడెక్కినటువంటి ఒక సీసా చల్లనీళ్ళలో పెడితే ముక్కలైపోతుంది. వేడి క్రమక్రమంగా తగ్గించాలి. అప్పుడు దాంట్లో చన్నీళ్లు పోయొచ్చు. అట్లాగే తప్పించిన హృదయాలు మావి. ఇవి ఎండిన భూములు లాంటివి. ఒక్కసారి వచ్చి కురిస్తే ఏమవుతుందో తెలియదు. కనుక ముందర నువ్వు వస్తున్నట్టు తెలియాలి. చల్లటి గాలులు వీయాలి, చక్కటి పరిమళం రావాలి. అప్పుడు మేఘ దర్శనం కావాలి. క్రమంగా ఆక్రమించాలి, ఆకాశమంతా వ్యాపించాలి. అప్పుడు కురవాలి. కనుక నువ్వు ఏరి పైకి పెరిగి ఆకాశమంతా వ్యాపించేటప్పుడు కూడా నీ ఇష్టం వచ్చినట్టు వ్యాపించడానికి వీల్లేదు. మా స్వామి యొక్క దేహం వంటి దేహం నీది కావాలి. చూడండి, ఉపమానాన్ని ఉపమేయాన్ని చెప్పడంలో గోదాదేవికే అగ్రస్థానం. ఇప్పటి వరకు ఎవరు చరిత్రలో అట్లా ఉపమానం చెప్పిన వారు లేరంటే ఆ ఘనత గోదాదేవికే దక్కుతుంది. గోదాదేవికి ఉండేటటువంటి విజ్ఞానం ఎంతటిదో మనం గుర్తించవచ్చు. మేఘము వంటి వాడు దేముడు అని అంటుంటారు. నీలమేఘ శ్యాముడని తప్పంది మన ఆండాళ్ తల్లి. స్వామి యొక్క దేహము వంటి కాంతి మేఘానిదనండి, అది తగును. ఎందుకంటే ఆయన జ్ఞానం కల గొప్పవాడు, ఇది జ్ఞానం లేని అచేతనం. అంతే. ఆ స్వామిని ఈ మేఘంతో పోల్చడం ఏమిటి కనుక? అంచేత మేఘము స్వామి యొక్క దేహం వంటి దేహాన్ని ధరించాలి. ఉపమానం ఉపమేయం ఎటు నుంచి ఎటో చెబుతోంది. అయితే మరి మనం చెప్పేది తప్పంటారా? కాదనుకోండి. కనిపించే వాటిలో ఉన్న వాటిలో ఉత్తమమేదో అది తీసుకుని మనం చెబుతున్నాం. కానీ అసలు చెప్పే క్రమం ఏమిటనేది శాసిస్తోంది ఆండాళ్. ఊషి ముదల్వన్ ఉరువంబోల్ మే కరుత్, సృష్టికి ఆరంభం చేసేటటువంటి ఆ పద్మనాభుడు ఉంటాడే, ఆయన యొక్క దేహకాంతి నీలి వర్ణంతో ప్రకాశించినట్టు నువ్వు ప్రకాశించాలి. ఊషి ముదల్వన్ అంటుంది. అంటే సృష్టి చేసేది బ్రహ్మ అని మనం అనుకుంటాం. కాదు, బ్రహ్మకి అంతర్యామిగా ఉండి స్వామి చేస్తాడు. లయం చేసేది రుద్రుడు అనుకుంటాం. కాదు, రుద్రుడి లోపల అంతర్యామిగా ఉండి స్వామి చేస్తాడు. రక్షణ ఇంద్రుడు చేస్తాడు అనుకుంటాం. కాదు, ఇంద్రుడిలో అంతర్యామిగా ఉండి తానే చేసేవాడు. కనుక సృష్టి ఆరంభం కూడా స్వామిలోంచే జరుగుతుంది. పాల సముద్రంలో తాను నాని ఉంటే అందులోంచి ఒక కమలం, అందులో చతుర్ముఖుడు, ఆయనకు ఉపదేశం, ఆయనకి వస్తు పరిజ్ఞానం, అప్పుడు ఆయన సృష్టి ఆరంభం. తనలోంచి సృష్టిని ఆరంభించడానికి ముందర నీలికాంతులు ఈనుతూ స్వామి ఉంటాడు. చేల్లోకి మనం వెడితే పొట్ట పోసుకునే సమయంలో మనం ఆ పంటని చూస్తే నీలి తరంగాలు మనకి దాని మీద కాంతి కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా నిండుతనానికి నీలి రంగు గుర్తు.
భగవంతుడిని అందుకని ఎప్పుడు మనం నీలిగాను నల్లగాను చూస్తుంటాం విగ్రహాకృతిలో. కారణం ఆయన ఏదో రాయి కనుక కాదు. నలుపు లేక నీలిరంగు అనేది అనంతత్వాన్ని సూచించేది, అగాధమైనది సూచించేది, నిండుతనాన్ని సూచించేది. స్వామి అట్లాంటి వాడు కనుకనే మనం ఆలయంలో మూర్తుల్ని ఆ రంగులో చూస్తాం. అందుకే రాముడైనా కృష్ణుడైనా మనకి నీలిగానే ఉండడానికి కారణమేమి? ఇదే. నువ్వు అట్లాంటి దేహాన్ని ధరించాలయా. మెయ్ కరుత్ అయితే మేఘం రాగానే వాన వచ్చేయకూడదు. మరేం కావాలి? ఉరుములు మెరుపులు రావాలి. అమ్మ వాన వస్తోందని తెలుస్తుంది. అయితే ఉరుములు మెరుపులా, మెరుపులు ఉరుములా? మనకి విజ్ఞాన శాస్త్రం బాగానే చదువుకుందాం అనుకుంటాం, కానీ ఏది ముందో ఏది వెనకో తెలియక మాట్లాడతాం. గోదాదేవి నిజమైనటువంటి అప్లైడ్ నాలెడ్జ్ కలిగినది కనుకనే ఏది ముందో ఏది వెనకో చెబుతోంది. ముందు మెరుపులు, తర్వాతనే ఉరుములు రావాలే. ఇది మన అమ్మ శాసనం. నిజంగా జరిగేది కూడా అదే. ముందే మెరుపు వస్తుంది. శబ్దానికి కంటే కాంతికి వేగం ఎక్కువ కదా. మనకి ముందు మెరుపు వచ్చి కనిపించేస్తుంది. ఆ తర్వాత అక్కడ ఏర్పడ్డ శబ్దం మెల్లమెల్లగా మెల్లమెల్లగా మన దాకా వచ్చి వినిపిస్తుంది కొంతసేపు అయిన తర్వాత. అదే క్రమం మన ఆండాళ్ తల్లి నిరూపిస్తోంది. పాழிయంతోడుడై పర్పనావన్ కయ్యిల్ ఆழிపోల్ మిన్ని. ముందు మెరువుము. ఎలా మెరవాలి? నాకు మెరుగులు బాగానే వచ్చాను కదా, నీ ఇష్టం వచ్చినట్టు మెరవద్దయా. మా స్వామి యొక్క దివ్య శ్రీహస్తంలో ఉండేటటువంటి శ్రీ సుదర్శన చక్రం ఉంటుందే, పర్పనాభన్ కయ్యిల్ ఆழிపోల్, పద్మనాభుడి చేతిలో ఉండేటువంటి శ్రీ సుదర్శనంలాగా మెరు నువ్వు. ఆయన పద్మనాభుడు, పద్మముతో నాభిలో కలిగిన సృష్టి కారణం. అలా నువ్వు మెరవాలి. అయితే ఆయన అది పట్టుకున్నటువంటి శ్రీహస్తం కూడా చాలా విశాలమైంది. ఎందుకంటే లోకానికి ఇచ్చి ఇచ్చి పెరిగిన చేతులు. నువ్వు కూడా ఇవ్వటానికి వస్తున్నావు కనుక చక్కటి పెద్ద చేతులు వంటి నీవి కూడా చేతులు కావాలి అనేది మన ఆండాళ్ తల్లి యొక్క అభిప్రాయం అన్నమాట. పాళి అం తోళ్, విశాలమైనవి అందమైనవి స్వామి చేతులు. నీవు అట్లాగా ఇచ్చే వైశాల్యం, అందరికీ ఆదరణతోటిచ్చే అందము నీ చేతిలో నింపుకో. అలా నువ్వు కూడా మెరు మిన్ని. వలంబురి పోల్ నిన్రు అదిరిందు. ఆయన యొక్క ఎడమ చేతిలో నిరంతరము ధ్వనిస్తూ ఉండేటటువంటి శ్రీ పాంచజన్యము అనేటటువంటి శంఖం ఉన్నదే, దానివల్లే నీవు కూడా మెరుపులు ఉరుములు ఉరమవలే. ఆ తర్వాత ఏం చేయాలి చెప్పమ్మా అడుగుతున్నాడు ఇక వానదేవుడు. తాళాదే శాంగముదైత శరమഴపోల్. మా స్వామి యొక్క శ్రీహస్తంలో శారంగము అనేటటువంటి ఒక ధనుస్సు ఉంది. ఆ ధనుస్సు ఎట్లాగైతే బాణములను కురుస్తూ ఉంటుందో నువ్వు అట్లా వర్షించాలి. లోకంలో చూడండి, మాట్లాడేవాళ్ళు తప్పు మాట్లాడతారు. స్వామి చేతుల్లో ఉండేటువంటి ఆ ధనుస్సు బాణములను వర్షిస్తోంది అని అంటే మేఘాలతోటి దాన్ని పోలుస్తారు. తప్పు. మేఘాలు స్వామి చేతిలో ఉండే బాణముల వలె వర్షించును. శత్రువులు మిత్రులు అనేటటువంటి తేడా లేక లోకమంతా సుభిక్షంగా సుఖంగా ఉండేటట్టుగా నువ్వు వానలు కురవ్వలే. ఇది మన భారతీయులకు సంస్కారం. ఇది మన ఆండాళ్ తల్లి నేర్పిన సంస్కారం. మనకి మంచివారు బాగుండాలని అందరూ కోరుతారు. ఇష్టపడ్డ వాళ్ళు బాగుండాలని అందరూ కోరుతారు. ఇష్టపడని వాళ్ళని నచ్చని వాళ్ళని నాశనం కావాలని కూడా కోరుతుంటారు. కానీ మన ఆండాళ్ తల్లి మనకి అది నేర్పలేదు. మన వైదిక సంస్కృతి అది మనకి నేర్పలేదు. మన తిరుప్పావి వ్రతం అది మనకి నేర్పటం లేదు. ఎవరైతే మన విషయంలో హింసనో లేక వ్యతిరేకతనో కలిగి ఉంటారో, ద్వేషిస్తారో, వారిలో ఆ ద్వేషము చల్లారి మంచి కలిగి వారు కూడా మనతో కలిసి స్వామి యొక్క నామ సంకీర్తన చేయగలగాలి. ఇది మన అమ్మ కోరుతోంది. తాళాదే ఆగకుండా శార్ంగము దైతా, శార్ంగములోంచి బయలుదేరిన శరమഴపోల్, బాణముల యొక్క ఆ వృష్టి వలె నీవు కూడా కురవాలి. అయితే ఎలాగా? వాഴ, లోకమంతా సుభిక్షంగా సుఖంగా ఉండేట్టుగా కురవాలి. ఉలగెనిల్ పేరిడాయ్,
ఈ లోకంలో కురవాలయ్యా, మాకు పనికొచ్చేట్టుగాను, ఎక్కడో వెళ్ళి సముద్రంలోనూ ఎడారుల్లో కాదు. ఉలగినిల్ పెయిదిడాయి, ఊరంతా సుఖపడేట్టుగా నువ్వు కురవాలి. సరే తల్లి, నువ్వు కొత్తగా మాకైతే చెప్పిందేం లేదు, ఇదంతా నేను చేసే రెగ్యులర్ డ్యూటీయే నాకు అంటే, నిజమేనయా? ఇతర సమయాల్లో కురిసేది నీ డ్యూటీగా నువ్వు కురుస్తావు, కానీ ఇప్పుడు మేం చెప్పామని నువ్వు కురవాలి. అంటే మేం చెప్పినట్టు, మా కోరిక తీర్చటానికి ఔదార్యంతో నువ్వు బయలుదేరినట్టు, మా కోసమే ప్రత్యేకంగా నాంగళం మార్గళి నీరాడ, మేం కూడా చేసేటటువంటి ఈ మార్గశీర్ష వ్రత అంగంగా చేసే స్నానాని కోసమనే నువ్వు వానని మా కోసం ప్రత్యేకించి ఇచ్చినట్టుగా కురవాలి. మార్గళి నీరాడ, మార్గశీర్ష స్నానం చేయటానికి మేము బయలుదేరుతున్నాం కదా, అలా కురు. అది కూడా నేనే చేస్తాను కదా అంటే, ఇదివరకు నువ్వు చేసేదానికి ఇప్పుడు చేయని తేడా ఉందా? ఇదివరకు నువ్వు చేస్తే స్వామి, నీ యజమాని అయినటువంటి మా స్వామి చూశాడో లేదో తెలియదు, కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్నట్టుగా మాతో పాటు కృష్ణుడు కూడా స్నానానికి వస్తున్నాడు సుమా. అంచేత నువ్వు మా కోసం కురిపించిన వాన ఇది, వానదేవుడు మాకెంత దయ చూపాడో అని మేము మాతో పాటు స్నానమాడ వచ్చేటటువంటి ఆ శ్రీకృష్ణుడికి, ఆ శ్రీ వెంకటేశుడికి మేము చెప్పబోతున్నాం. నాంగళం మార్గళి నీరాడ మగిழிந்து ఉలగినిల్ పెయిదిడాయి ఆడిమழை కన్నా. మేమంతా సంతోషించి వాన స్నానం ఆడేట్టుగా, నీవు ఆనందంగా వానను కురిపిస్తూ, స్వామి కూడా ఆనందించి నిన్ను అనుగ్రహించేట్టుగా, ఈ లోకమంతా కూడా సుభిక్షంగా కళకళలాడుతూ ప్రకాశించేట్టుగా హే వానదేవా వానను కురుమా అంటూ ఆండాళ్ తల్లి వానదేవుణ్ణి ఆజ్ఞాపించింది. భక్తులు ఎక్కడుంటే అక్కడ మిగతా దేవతలంతా వినమ్రులై ఉంటారు, ఆజ్ఞావశవర్తులై ఉంటారు అని ఆండాళ్ దేవి వానదేవుడి ద్వారా మనకి నిరూపిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించింది, ముందుకు సాగుతోంది. అయితే ఏదైనా మంచి పని చేయాలంటే ఏమో ఇది అవుతుందో అవదో, తగిందో తగదో, ఫలితం వస్తుందో రాదో సందేహాలు ఉండొచ్చు. సందేహాలు ఎప్పుడు కూడా మనకి అవరోధాలు, సంశయాలు తొలగించుకోవాలి, ముందుకు సాగాలి. ఆండాళ్ తల్లి రేపు మన సంశయాలని తీర్చి ముందుకు నడిపిస్తుంది. ఈనాటి పాటలో దేవతలందరూ కూడా మనకి ధనుర్మాస వ్రత ప్రభావం చేత అనుకూలించి మన దీక్ష సవ్యంగా సాగేట్టు చేస్తారనే భరోసాని అమ్మ మనకిచ్చింది. తలుచుకుంటూ ముందుకు సాగుదాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. ఈ సకల చరాచర సృష్టిలో సర్వరూపాలు అమ్మ యొక్క స్వరూపాలే, మాతృమూర్తి యొక్క దివ్య స్వరూపాలే. సర్వం శక్తిమయం జగత్.
శ్రీరామ
చెక్కి పరవశించిపోయా మధురమైన నీ నామం స్వామి అయ్యప్ప ఆది పాటి వేడినాము శరణమయ్యప్ప మధురమైన నీ నామం స్వామి అయ్యప్ప ఆది పాటి వేడినాము